హీ డ్రీమ్స్ బిగ్, హీ కాంట్ థింక్ స్మాల్. కేసీఆర్ గారితో ప్రాబ్లం ఏంటంటే హీ కాంట్ థింక్ స్మాల్. సో ఆయన దళిత జాతి ఉద్ధరణ కోసం కూడా మీటింగ్ అని పెట్టి ఎమ్మెల్యేస్ అందరితో మీటింగ్ పెట్టి మొత్తం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వచ్చినారు. బట్టి విక్రమార్క గారు ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు. ఆ మీటింగ్ లో కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు. వాళ్ళందరూ సార్ ఏం చేద్దాం దళిత బంధు అంటే దళితుల కోసం స్పెషల్ గా ఏం ప్రోగ్రామ్, ఒకటి అప్పటికే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, కానీ ఇంకా ఏం చేద్దాం అని పిలిస్తే ఎవరు కూడా సార్ ఏం లేదు, ఒక కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయలు చొప్పున మనం ఒక కార్పొరేషన్ లోన్ ఇద్దాం ఇట్లే మాట్లాడుతున్నారు తప్ప అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. చివరికి ఆయననే సమ్అప్ చేసి ఏమన్నాడంటే ఇట్లా కాదు, సరే ఏదేమైనప్పుడు మీరు అన్నారు ఇమోషనల్ రెస్పాన్స్, ఈజ్ ఇమోషనల్ రెస్పాన్సెస్ కానీ ఆయన ఆలోచనలు కానీ ఇమోషనల్ నుంచి వస్తాయి. దళిత జాతికి కూడా దళితుల్లో కూడా మనం ఈ ఆలోచన విధానాన్ని మార్చాలి. ఒక్కసారి వాళ్ళని ఆ సోషల్ స్ట్రాటాలో ఎక్కడైతే ఉన్నారో నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోవాలన్నది ఆయన ఎజెండా. ఒక కుటుంబం ఒక తరం మీరు గనక వాళ్ళను ఒకసారి ఆ పావర్టీ నుంచి బయటకు తీసుకురాగలిగితే, వాళ్ళ చేతిలో 10 లక్షల రూపాయలు పెడితే 10 లక్షలను పునరుత్పత్తి చేసి 20 లక్షలు ఎట్లా చేయాలో వారికి ఎవరు చెప్పే అవసరం లేదు. వాళ్ళకి అలవాటు తరాలుగా వచ్చింది.